పలమూరు జిల్లాలో శంకర్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పంట పొలం ఉండేది. దాంట్లో ప్రధానంగా చిలకల ధాన్యం చవులు సాగు చేసేవాడు. వర్షాలు ఆశించి సంవత్సరంలో ఒకసారి పంట వేసే అతనికి లాభం మాత్రం తక్కువే. ఒకసారి అతను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చేపల వ్యాపారం చేస్తున్న వ్యక్తి చెప్పిన మాటలు అతని మనసులోకి వచ్చాయి. నీటిలోన చేపలు పెంచితే మునిగే ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఆలోచనతో శంకర్ తన పొలంలో చిన్న డెక్క చెరువు ఏర్పాటు చేశాడు. మిగిలిన భాగంలో చవలు పండిస్తున్నప్పుడు నీటి నిల్వ ప్రాంతంలో చిన్న చేపల విత్తనాలు వదిలాడు. పొలం దట్టంగా ఉండడంతో చేపలకు నీడగా ఉంది. అటు చవలు, పంటకి చేపల విసర్జనలు ఎరువులా పనిచేశాయి. దీంతో 2 పంటలు బాగా పెరిగాయి. అతను పంట కోత సమయానికి చవలు పండించి విక్రయించాడు. అదేవేళ చెరువులో పెరిగిన చేపల్ని కూడా స్థానిక మార్కెట్లో అమ్మాడు. ఈ 2 ద్వారా అతనికి ముందెన్నడూ లేని లాభం వచ్చింది. అతని పక్క రైతులు ఆశ్చర్యపోయారు. రా శంకర్, నువ్వు ఇదిలా సాధించావు? శంకర్ నవ్వుతూ అన్నాడు, మనము మారడానికి సిద్ధంగా ఉంటే ప్రకృతితో కలిసికట్టుగా జీవించగలమయ్యా. పంటతో పాటు చేపలు పెంచితే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఆ గ్రామంలో ఉన్న పలు రైతులు శంకర్ విధానాన్ని అనుసరించారు. క్రమంగా ఆ గ్రామం చేపలు మరియు చవలు పండించే ప్రఖ్యాతి పొందింది. ప్రభుత్వం కూడా శంకర్ విధానాన్ని ఆదర్శంగా చూపిస్తూ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసింది. చివరికి శంకర్ను ఉత్తమ, ఇన్నోవేటివ్ రైతుగా గౌరవించారు. నీతి మోరల్ బదలికకి సిద్ధంగా ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. తెలివిగా వ్యవసాయం చేస్తే ప్రకృతి కూడా మనకు తోడ్పడుతుంది.